ఇక్కడ హైవే హోటల్ ఉడిపి శ్రీకృష్ణ అని చెప్పేసి ఇక్కడ హైవే మీద ఉంది. ఈ హోటల్కి తెల్లవారే 7 ఆ టైంకి వచ్చేసరికి ఇక్కడ అందరూ కూడా ఎక్కువ మంది ఎక్కడికెక్కడికో వెళ్తూ ఒక 3 రోజుల క్యాంపు వెళ్తూ అందరూ కూడా ఉన్నారు. ఇటు సైడ్ వాళ్ళంతా ఎక్కువగా ఫామ్ హౌస్కి వాటికి వెళ్తూ ఉంటుంటారు, రిసార్ట్స్కి వాటికి వెళ్తూ ఉంటుంటారు. అంతా కూడా ఇక్కడ ఈ ఆంటీ వేలో రిసార్ట్కి వెళ్తూ ఇక్కడ టిఫిన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock కాబట్టి ఇలాగ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హోటల్లో వీళ్ళందరూ కూడా ఇలాగ తింటున్నారు. ఇలా అందరూ కూడా లాంగ్ డ్రైవ్కి రిసార్ట్స్కి అందరూ వెళ్తూ ఇక్కడ ఆగారు. వీళ్ళంతా కూడా హోటల్ దగ్గర ఉన్నారు. అందరూ కూడా ఇలా అందరూ టిఫిన్స్ చేసి అందరూ కూడా వారు వెళ్ళే గమ్యస్థానాల కోసం ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరుతున్నారు. వీళ్ళంతా కూడా జెండా రంగులు పెట్టుకున్నారు. జెండా చిన్న పిల్లలు. हेलो माँ, हाय सर, आप किधर से आए? दुबई में रहते हैं। ओके हाँ, गुजरात जा रहे हैं, हमारे गांव जा रहे हैं। ओके ओके सर थैंक यू. एक्चुअली मुझे हिंदी मालूम नहीं, ये थोड़ा आती. हम आंध्र प्रदेश से आते. मैम ओके, यू आर गोइंग टू विलेज. ओके हाय नाना, हाय बोले हाय माँ. ఓకే సార్ బాయ్. ఇలా అలా వ్యాన్ ఉంది కదా, అలాంటి వ్యాన్లో ఎక్కువ మంది ఫ్యామిలీస్ 2, 3, 4 ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అలాగా అటువంటి వ్యాన్ బుక్ చేసుకొని ఇలాగ ఈ 3 days క్యాంప్ కోసం కూడా వచ్చేస్తూ ఉంటారు. అలాగా అదిగో చూడండి, వాళ్ళంతా కూడా ఇప్పుడే దిగారు. వాళ్ళ టిఫిన్లు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళే తెచ్చుకున్నట్లున్నారు. అదిగో వాళ్ళు అక్కడ టిఫిన్స్ అన్నీ చేస్తున్నారు. అక్కడ టిఫిన్ చేస్తున్నారు. అలా వ్యాన్లో దిగారు, అక్కడ టిఫిన్ పట్టుకొని వస్తున్నారు. 3 days వీకెండ్స్ ఇటు సైడ్ ఎక్కువగా కూడా ఈ మహారాష్ట్ర సైడ్ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ ఎక్కువగా వీకెండ్స్ వచ్చేసరికి అందరూ కూడా ఎక్కడో ఒక రిసార్ట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంటారు జనాలందరూ కూడా.